Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లిక్కర్ కేసులో మరో మాజీ మంత్రికి ఉచ్చు. ఏపీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సిట్ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనకు సుప్రీంలో ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో అరెస్టు ఖాయమని చెబుతున్నారు. కాగా మరో జగన్ ఆత్మీయుడిగా గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ హయాంలో డిప్యూటీ సీఎం హోదాలో ఎక్సైజ్ శాఖ పర్యవేక్షించిన నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నిర్దేశించింది. లిక్కర్ స్కామ్లో సంబంధిత మంత్రిగా నారాయణ స్వామిని విచారించనుంది. లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిథున్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా ఛార్జ్ షీట్లో సిట్ ఎవరి పేర్లు ప్రస్తావన చేస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది. కాగా విచారణ వేళ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు, కేసులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. భయపడే వ్యక్తినైతే రాజకీయాల్లోనే ఉండనని, వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఈ కేసుల నుంచి బయటపడతానని, తన పాత్రపై ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ చేశారు. తన ఫోన్లు మీకిస్తా, దర్యాప్తుకు సహకరిస్తానని వెల్లడించారు. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, రాజకీయ ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ముందుగానే ఒక వ్యక్తిని జైల్లో వేయాలని నిర్ణయించుకుని ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుతున్నారని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని నయానో భయానో ఒప్పించి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్గా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 2014, 2019లోనూ తనపై తప్పుడు కేసులు పెట్టారని, తానేదో దాడి చేశానని, నాడు టీడీపీ హయాంలో కేసు పెట్టారని, నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినకుండా జైల్లో పెట్టారు. అప్పుడు తప్పుడు సాక్ష్యాలు చెప్పిన వారంతా మళ్ళీ కోర్టుకు వచ్చి అదంతా తప్పుడు సాక్ష్యమని చెప్పారు. దాంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు.